అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తన మార్క్ని నిలబెట్టుకున్నాడు ఆయన ఈ సంవత్సరం కూడా. భుజం మీద వేసుకుని మోస్తున్నాడు, ఇప్పటికీ తిరుగుతున్నాడు ఆయన. నెక్స్ట్ ఏమిటి, ఎవరితో చేస్తున్నాడు అనేది ఇప్పుడు చర్చ. భరద్వాజ గారు, ఒక సంక్రాంతి హడావిడి అయిపోయింది. సంక్రాంతి బ్లాక్ బాస్టర్, సంక్రాంతి మొనగాడు అనిల్ రావుపూడి గారు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది ఒక డిస్కషన్ జరుగుతుంది మార్కెట్లో. సంక్రాంతి డైరెక్టర్గా తన మార్క్ని నిలబెట్టుకున్నాడు ఆయన ఈ సంవత్సరం కూడా. సంక్రాంతి బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ అంతే. అంటే ఆ స్టాంప్ వేసేసుకున్నాడు ఆయన. ఆ స్టాంప్ నిలబడుతుందా లేదా అనేది రకరకాల చర్చలు జరిగినాయి, కానీ ఫైనల్గా తను అన్ని విధాలా అది ఒక ట్రెండ్ సెట్ చేసినటువంటి సినిమాగా మిగిలిపోయింది. సో ఇప్పుడు వసూళ్ల పరంగా కూడా అది నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అలాగే యంగ్ హీరోలతో పాటు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక గోల్ సెట్ చేసేటువంటి సినిమాగా నడుస్తోంది. అది స్టిల్ స్ట్రాంగ్గానే ఉంది. ఆయన ప్రమోషన్ భుజం మీద వేసుకుని మోస్తున్నాడు, ఇప్పటికీ తిరుగుతున్నాడు ఆయన. ఇప్పటికీ ఆ సినిమా ప్రమోషను, దాని ముందుకు నడిపించటము, దాని వసూళ్ళు, కొత్త రికార్డులు, ఆ పనిలోనే ఉన్నాడు బిజీగా. అవునవును. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏమిటి డిస్కషన్ అయితే ఎక్కువ నడుస్తుంది సోషల్ మీడియాలో. నెక్స్ట్ ఏమిటి, ఎవరితో చేస్తున్నాడు అనేది ఇప్పుడు చర్చ. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి మనం, ఏ హీరోతో అయినా సినిమా తీసి ఇట్టి కొట్టగలను, ఏ జోనర్ హీరోతో అయినా సినిమా తీసి ఇట్టి కొట్టగలను అనేది ప్రూవ్ చేసుకున్నాడు కదా. ప్రూవ్ చేసుకున్నాడు. అయితే ఇప్పుడు 9వ సినిమా అనుకుంటా. ఒక స్పెక్యులేషన్ ఏంటంటే, నిజానికి వాళ్ళు బహిరంగంగా చెప్పుకున్నది వెంకటేష్తో సినిమా చేస్తే దానిలో నేను క్యామియో చేస్తానని చిరంజీవి గారు చెప్పేశాడు బహిరంగంగా. ఇంటర్వ్యూలో చెప్పేశారు కదా. చెప్పేసిన సందర్భంగా అదే ప్రాజెక్ట్ అవుతుందేమో అని అంటున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ అవటానికి వెంకటేష్ ఫుల్ రేంజ్ క్యారెక్టర్ చేయాలి, దానిలో క్యామియో ఆయనతో చేయించాలి. అవును, ఫుల్ సినిమా వెంకటేష్ గారు సినిమా చేస్తే చిరంజీవి గారు దానిలో చిరంజీవి గారు చేయేస్తాడు. చేయడానికి రెడీ అని చెప్పేశారు. చేయడానికి సిద్ధమైన ఆయన చెప్పాడు, కానీ దానికి టైం పడుతుంది. కాబట్టి టైం పట్టడం అంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ 2 ప్రాజెక్టుల్లో ఉన్నాడు. చిరంజీవి ఎవరు, వెంకటేష్ గారు. ఆదర్శ కుటుంబము ఉంది, ఇంకో సినిమా ఉంది త్రివిక్రమ్ గారితో ఆదర్శ కుటుంబం ఆల్రెడీ మొదలైంది. అది అవును, షూటింగ్ అది కంప్లీట్ అవ్వాలి. ఇంకో ప్రాజెక్ట్ ఉంది, దృశ్యం 3 అంటున్నారు కదా. అదే దృశ్యం 3, అది అవ్వాలి. అయితే దృశ్యం 3తో ప్యారలల్గా కూడా వీళ్ళు నడపచ్చు కావాలనుకుంటే. అదే, కానీ టైం పడుతుంది, ముందు ఇది అవ్వాలి. ఆదర్శ కుటుంబం మీద కేంద్రీకరణ నడుస్తుంది కాబట్టి అది కంప్లీట్ అవ్వాలి. ఈ మధ్యలో ఈయన ఖాళీగా ఉంటాడా, లేకపోతే ఇంకో సినిమా చేస్తాడా అనిల్ రావిపూడి అనేది ఇప్పుడు ఒక స్పెక్యులేటివ్ స్టోరీకి ఒక దారి ఇస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. అంటే ఆ వ్యాక్యూమ్లో, ఈ గ్యాప్లో ఆయన ఏం చేయబోతాడు అంటే, నిజానికి ఇంకొక కథ చేయవచ్చు. ఇప్పుడు చిరంజీవి గారితో ఒక బ్లాక్ బాస్టర్ ఇచ్చాడు కాబట్టి ఆయన గతంలో నందమూరి బాలకృష్ణ గారితో ఒక మంచి సినిమా తీశాడు, భగవంత్ కేసరి. అవును, భగవంత్ కేసరి చేసిన టైము అది, అంటే సినిమా మీద చాలా అద్భుతమైనటువంటి అభిప్రాయాలు వచ్చినాయి. అవును, నేషనల్ అవార్డు వచ్చింది సినిమా, దానికి నేషనల్ అవార్డు వచ్చింది. అన్ని విధాలా అది ఒక సినిమాగా మంచి విజయమే సాధించింది. అంటే పబ్లిక్ రెస్పాన్స్ అదంతా బాగానే ఉంది, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక మార్క్ క్రియేట్ చేయటం అలా అనిపించలేదు. కాబట్టి అది సినిమాగా సక్సెస్ అయింది, కానీ కమర్షియల్గా ఒక బిగ్ రేంజ్ సినిమాగా నిలబడలేదు అనేటువంటి ఒక అసంతృప్తి ఏదైనా ఉండుంటే, ఇప్పుడు ఆ ఏరియాలో మళ్ళీ బాలకృష్ణ గారితో సినిమా చేసే అవకాశం ఉంది అనేది వినిపిస్తున్న మాట. ఆయనకి ఒక ప్రాజెక్టు గోపీచంద్ మలినేనితో అది జరగాల్సిందే. ఆల్రెడీ అది మొదలై మళ్ళీ ఆగి, స్క్రిప్ట్ కరెక్షన్స్, అలాగే దానిలో ఇతర అంశాలు జోడించడం, ఆ గొడవలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి అది టైం పడుతుంది. కాబట్టి ఆ గ్యాపు, అంటే ఈయన చాలా వేగంగా స్క్రిప్ట్ అల్లగలడు అనేది ఈయన మీద ఉన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ జనాలకి, అభిమానుల్లో. కాబట్టి ఇమ్మీడియట్గా బాలకృష్ణ గారితో ఒక ప్రాజెక్ట్ అనుకుని, దానిలో మళ్ళీ ఇప్పుడు వెంకటేష్ గారితో చిరంజీవి సినిమాలో ఎలాగైతే నడిపిందో ఇలాంటి ట్రాకే ఇందులో కూడా నడిపేసి ఒక కమర్షియల్ వంటకం వండి బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబెట్టేటువంటి సినిమా, ఒక కమర్షియల్ మీటర్లో ఒక సినిమా చేసేసే అవకాశం ఉంది కదా. కాబట్టి ఒక సినిమా అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళకి రిలీజ్కి సంబంధించి ఈ ప్రాజెక్ట్ అయ్యి అది పూర్తయి రిలీజ్ అయ్యే టైంకి సంక్రాంతికి మళ్ళీ వస్తారంటారా?
అది సంక్రాంతికి మళ్ళీ ఇంకో సినిమా పెట్టుకోవచ్చు. కానీ ఈ లోపు ఇంకో సినిమా చేయాలి కదా ఆయన. అవును. కాబట్టి వీళ్ళకి అవసరం ఉంది. వీళ్ళకి అవసరం ఉంది అంటే సంవత్సరానికి పెద్ద హీరోలు 2 సినిమాలు చేస్తే బాగుంటుంది అవును. అనేది అందరూ మాట్లాడుతున్నటువంటి మాటే. ఇప్పుడు గోపీచంద్ మలినేని సినిమా ఎంత టైం పడుతుందో తెలియదు. కాబట్టి బాలకృష్ణ గారికి ఒక సినిమా కావాలి ఇప్పుడు. అందుకని అటువైపు డ్రైవ్ చేసి మళ్ళీ వెంకటేష్నే ఇన్వాల్వ్ చేసి ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేస్తే అది కమర్షియల్గా ఈ సినిమాకి పోటీ ఇచ్చే రేంజ్ సినిమా అవుతుంది. అంటే ఆయనకున్నటువంటి ఒక పాజిటివ్ వైబ్ ఉంది ఆల్రెడీ మార్కెట్లో. తను సక్సెస్ మీద సక్సెస్ ఇచ్చుకుంటూ వెడుతున్నాడు. కాబట్టి ఆ అడ్వాంటేజ్ని ఇటువైపుకి వాడి ఇంతకు ముందు చేసిన సినిమా ప్రయోజనాత్మక సినిమాగా రూపొందించాడు ఆయన. ఆ ప్రయోజనాత్మకత అవి పక్కన పెట్టి కొంచెం కమర్షియల్ మీటర్లోకి తీసుకొచ్చి కనుక సినిమా చేస్తే అది వర్కౌట్ అవుతుంది అనేది ఇప్పుడు అభిమానులలో ఒక చర్చ. ఓకే. సో అది వర్కౌట్ అయితే అదొక సినిమా అవుతుంది వెంకటేష్కి. బాలకృష్ణ గారికి ఇది రిలీజ్ అవుతుంది. గోపీచంద్ మలినేని సినిమా అది ఎప్పుడు రిలీజ్ అయినా లేకపోతే అది సంక్రాంతికి వెళ్ళినా కానీ ఇబ్బంది లేదు. ఇయర్లో ఒక సినిమా ఉంటుంది. ఓకే. వెంకటేష్కి ఆదర్శ కుటుంబం ఇది 2 సినిమాలు అవుతాయి. ఆదర్శ కుటుంబం ఉంటుందా లేకపోతే దృశ్యం 3 ముందే వస్తుందా, ఇది కొంచెం టైం తీసుకుని చేసే అంటే సోలో ప్రాజెక్టు కొంచెం కాన్షియస్గా చేస్తున్నారు. అది ఒక బిగ్ హిట్ కోసం ప్రయత్నాల్లో ఉన్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేష్తో. కాబట్టి దానికి కొంచెం టైం తీసుకున్నా కానీ ఈ సినిమా ముందు వచ్చేస్తే ఆయనకి వ్యాక్యూమ్ ఉండదు. అవును. అందుకని అన్ని విధాలా వీళ్ళిద్దరినీ సెట్ చేయటమే బెటర్గా ఇప్పుడు కనిపిస్తోంది. ఓకే. ఆ తర్వాత కావాలంటే ఆయన సంక్రాంతి సినిమా ఒకటి చేసుకోవచ్చు విడిగా. ఓహో. సంక్రాంతిని టార్గెట్ చేసి ఇంకో సినిమా డిజైన్ చేసుకోవడానికి టైం ఉంటుంది. సో ఇమ్మీడియట్గా ఈ గ్యాప్లో బాలకృష్ణ గారికి ఉన్న గ్యాపు వెంకటేష్కి ఉన్న గ్యాప్లో ఏమైనా ఒక వంటకం రెడీ చేస్తాడా అయినా ఒక కమర్షియల్ మీటర్లో అనేది హోప్. ఓకే. అది గనక అది జరిగితే బాగుంటుంది అనేది ఇప్పుడు జనాలందరూ ఆలోచన. మరి ఆయన ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు. అదే 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 ఆయన సో అట్లా సోషల్ మీడియాలో అయితే జరుగుతుంది, డిస్కషన్ నడుస్తోంది, అభిమానుల మధ్య జరుగుతోంది. అంటే అనిల్ రావిపూడి డిస్ప్యూట్ లేదు, ప్రతి హీరో అభిమాని ఓన్ చేసుకుంటున్నారు. అదొక పాజిటివ్ సైన్ అతని కెరియర్ పట్ల. ఎవరికి ఏ విధమైనటువంటి కంప్లైంట్లు లేనటువంటి డైరెక్టర్. మిగిలిన అంటే ఇదే కాంటెంపరీ డైరెక్టర్లో చాలామంది అభిమానుల నుంచి కంప్లైంట్లు ఉన్నాయి. కానీ అనిల్ రావిపూడి మీద ఎవరికి కంప్లైంట్లు లేవు. ప్రతి హీరోతోనూ ఏదో ఒక పద్ధతిలో ఒక జెన్యూన్ ప్రాజెక్టే చేస్తూ వచ్చాడు. అందుకని ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేటువంటి దీనిలో లేరు. తిరిగి మా హీరోతో ఒక ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుందని వీళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు. ప్రతి హీరో అభిమాని కోరుకుంటున్నాడు ఈయన అంతకుముందు చేసిన హీరోలు అందరూ ఇంకొక ప్రాజెక్ట్ పడితే బాగుండు అనుకుంటున్నారు. అలాగే కొంచెం బిగ్ రేంజ్ ఇంకొక రేంజ్లోకి వెళ్ళాలి, యంగ్ హీరోలతో తన సినిమాలు ఏవీ లేవు. యంగ్ స్టార్ హీరోలతో లేవు అనేది ఒక వాక్యూమ్ ఉంది. కానీ వాళ్ళెవరు ఈయన చేస్తున్నటువంటి సినిమాలు ఈ మార్కెట్లో లేరు వాళ్ళు. సో ఆ మార్కెట్కి వెళ్ళి సినిమా చేయాలని ఈయన అనుకోవడం లేదు. అది కాన్షియస్గా ఉన్నాను నేనని చెప్పాడు మొన్నే. అదే నేను ఇక్కడ వరకే చేస్తాను, తెలుగు సినిమాయే చేద్దాం అనుకుంటున్నాను, తెలుగు మార్కెట్ కోసమే సినిమా చేయాలనుకుంటున్నానని మళ్ళీ చెప్పాడు. అవునవును. సో తను ఈ పరిధి దాటనంత వరకు వాళ్ళతో సినిమాలు చేస్తాడనేటువంటి హోప్ లేదు. కాబట్టి వింటేజ్ హీరోలే ఆయనకున్నారు ఆప్షన్. వింటేజ్ స్టార్ హీరోలతో ఏ రేంజ్ మార్కెట్ క్రియేట్ చేయాలి అంటే లోకల్ మార్కెట్ స్టామినాని పెంచుకుంటూ వెడుతున్నాడు ఒక రకంగా. అవును. అది బయ్యర్స్కి ఎగ్జిబిటర్లకి అందరికీ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకి వీళ్ళందరికీ లాభం వచ్చేటువంటి ప్రోగ్రామే. సో అనిల్ రావిపూడి మీద కూడా ప్రెజర్ పెరుగుతుంది వాళ్ళ నుంచి. అవును. ఏడాదికి 2 సినిమాలు హీరోలు చేయటం కంటే నువ్వు చేసే అని అడిగే పరిస్థితిలోకి వస్తారు. చూద్దాం ఆయన ఏం డెసిషన్ తీసుకుంటారో చూద్దాం.